హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. టీతో పాటు బిస్కెట్స్ కానీ లేదా టోస్ట్ కానీ లేకుండా ఇలా చేసుకొని తినండి. ఉదయం చేసుకునే టీ తాగేటప్పుడు రుచి మరింత రావాలి అంటే ఇలా నమక్ పారాను తీసుకొని తింటే ఆ రుచే వేరు. 1 కప్పు మైదా పిండి, వాము 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, కలోంజీ సీడ్స్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్. ఒక చిన్న గిన్నెలోకి నెయ్యి 1 టేబుల్ స్పూను, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టండి. వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదా పిండి, ఉప్పు, కలోంజీ సీడ్స్, వాము వేసేటప్పుడు ఎప్పుడే కానీ ఇలా చేతిలోకి తీసుకొని క్రష్ చేసి వేయండి. అప్పుడు ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది. అన్నింటినీ బాగా కలుపుకొని నెయ్యి 4 టేబుల్ స్పూన్లు వేడి చేసుకొని పిండిలో పోసుకొని కలుపుకోండి. పిండినంతా బాగా రబ్ చేస్తూ కలుపుకోండి. ఇలా రబ్ చేస్తూ కలుపుకోవడం వల్ల మనం చేసే నమక్ పార క్రిస్పీగా వస్తాయి. పిండిని చేత్తో ఇలా చూస్తే ముద్దలాగా రావాలి. అప్పుడు మనం వేసిన నెయ్యి బాగా సరిపోయినట్లు. లేకపోతే మరి కాస్త వేసి కలుపుకోండి. నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ పిండినంతా బాగా కలుపుకోండి. పిండిని ఇలా బాగా కలుపుకోండి. మరీ గట్టిగా కాను మరీ లూజ్గా కాను కలుపుకోవద్దు. సెమీ సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. మూత మూసి 10 నిమిషాలు పక్కన పెడదాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని 3 సమాన భాగాలుగా చేసుకోండి. రౌండ్గా చేసుకొని చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని చల్లుకొని దాని మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి. ఇలా పల్చగా ఉండేటట్లు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చేసుకున్న దాని మీద ముందుగా మనం కలిపి పెట్టుకున్న నెయ్యి కార్న్ఫ్లోర్ ఉంది కదా, దాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా అప్లై చేసుకోండి. కొద్దిగా మైదా పిండి చల్లుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోండి. చివర్లో బాగా ఫోల్డ్ చేసుకోండి, లేదంటే నూనెలో వేసినప్పుడు విచ్చుకుంటాయి. ఇలా రోల్ లాగా చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అన్నింటిని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని పొడిపిండి కొద్దిగా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత సగానికి మడత పెట్టుకొని మళ్ళీ ఇలా మడత పెట్టుకోండి. అంచులను బాగా అతికించుకోండి, లేదంటే నూనెలో వేసినప్పుడు విచ్చుకుంటాయి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. మరొకటి చేసుకున్న దాన్ని చూడండి. పొడిపిండిగా మనం కట్ చేసుకున్న దాన్ని ఒకదాన్ని తీసుకొని పొడిపిండి చల్లుకొని ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ
సగానికి ఫోల్డ్ చేయండి. అంచులను బాగా అతికించుకోండి. లేదంటే నూనెలో వేసినప్పుడు విచ్చుకుంటాయి. ఇలా చేసుకున్న వాటిని గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని కాల్చుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. అలాగే రెండు వైపులా కాల్చుకోండి. అక్క, ఇవి కాలినది లేనిది ఎలా తెలుస్తుంది అంటే నూనెలో ఉండే నురగంతా తగ్గిపోయినట్లయితే అవి బాగా కాలినట్లు. రెండు వైపులా ఇలా బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి. మంట మీడియం హీటులో పెట్టుకోండి. సమ్మర్ హాలిడేస్లో ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటే ఇలా చేసి పెట్టుకున్నట్టు ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. రెండు వైపులా ఇలా బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఇలా చేసుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. 15 రోజులైనా నిల్వ ఉంటాయి. వీకెండ్స్కి కానీ హాలిడేస్కి కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఇలా తీసుకొని వెళ్ళండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా, ఎంత లేయర్స్ ఎంత బాగా వచ్చాయో. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీతో పాటు ఈ నమక్ పారాను తీసుకొని తింటే ఎంతో బాగుంటుంది. మరి మీరు కూడా ఇలా చేసుకొని తినండి. మరి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.